అనసయో కే డ్రామాస్ ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్లో కింగ్ ది ల్యాండ్ రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ జూన్ 17, 2023 టెలికాస్ట్ అయింది. ఇందులో 16 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 1 hour 15 minutes ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ సిరీస్. IMDbలో 4.6 out of 10 రేటింగ్ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 3 out of 5 రేటింగ్ ఇచ్చారు. ఇది నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఇందులో హీరో లీ జిన్ హూ. తను ఒక సింగర్, సాంగ్ రైటర్, డాన్సర్, కంపోజర్ అండ్ యాక్టర్. తను పాపులర్ సౌత్ కొరియన్ బ్యాండ్ అయిన 2PM మెంబర్. తను కోల్డ్ ఐస్, గుడ్ మేనేజర్, రైన్ ఆర్ షైన్, ది రెడ్ స్లీవ్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. ది రెడ్ స్లీవ్లో లీ జిన్ హో యాక్టింగ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఇందులో హీరోయిన్ ఇన్ యూ ఆ. ముందుగా అందరూ యునా అని పిలుస్తారు. తను సింగర్ అండ్ యాక్టర్. పాపులర్ సౌత్ కొరియన్ గర్ల్ గ్యాంగ్ అయిన గర్ల్ జనరేషన్ మెంబర్. తను యు ఆర్ మై డెస్టినీ, లవ్ రెయిన్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ, ది K2, కింగ్ ఇన్ లవ్, బిగ్ మౌత్, కాన్ఫిడెన్షియల్ అసైన్మెంట్, ఎగ్జిట్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. యు ఆర్ మై డెస్టినీకి ది బెస్ట్ న్యూ యాక్టర్స్ అవార్డు కూడా గెలుచుకున్నారు యునా. ఇందులో మెయిన్ లీడ్ యాక్టర్స్ జో ఉన్ హీ, కిమ్ జే ఆన్, కిమ్ గాయున్, ఆసియా, అనుపమ్ త్రిపాఠి. చాలామందికి అనిపించవచ్చు ఇంత ఇంట్రో అవసరమా అని. కే డ్రామాస్ని ఇష్టంగా చూసేవారికి యాక్టర్స్ గురించి తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది. అందుకే కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి ఇంట్రోని డిజైన్ చేశాము. ఇప్పుడు మెయిన్ రివ్యూకి వెళ్దాం. హీరో ఒక గొప్పింటి అబ్బాయి. విదేశాల్లో చదువుకొని అక్కడే ఉంటాడు. వారికి టాప్ క్లాస్ స్టార్ హోటల్ బిజినెస్, ఎయిర్వేస్ మరియు ఇతర బ్రాండెడ్ బిజినెస్లు ఉంటాయి. సౌత్ కొరియాలో నంబర్ 1 హోటల్ అంటే కింగ్ ది ల్యాండ్. ఆ హోటల్కి CEO హీరో ఫాదర్. తన బిజినెస్ని హీరో టేక్ ఓవర్ చేయాలన్నది తండ్రి ఆశిస్తాడు. కానీ హీరోకి అది ఇష్టం లేదు. అంతేకాదు హీరో అక్కకు కూడా అది ఇష్టం లేదు. బిజినెస్ అంతా తనకే ఉండాలని అనుకుంటుంది. హీరోయిన్ మంచి మనసున్న మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమెకు ది కింగ్ హోటల్లో పనిచేయడం ఆమె కళ. తన చిరునవ్వుతో, మంచి మనసుతో అందరినీ ఆకట్టుకుంటుంది. తన కళ నెరవేర్చుకోవడం మాత్రమే కాక 3 సార్లు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా గెలుచుకుంటుంది. హీరో ఒకసారి కొరియాకి వచ్చినప్పుడు హోటల్లో హీరోయిన్ మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. ఒక స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ హీరో మరియు క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మధ్య లవ్, రొమాన్స్తో పాటు మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కామెడీ చాలా సరదాగా ఉంటుంది. హీరో బిజినెస్ని టేక్ ఓవర్ చేయాలంటే దానికి అతడు అర్హుడా కాదా అని చెక్ చేయడానికి CEO ద్వారా హీరో అక్క ఛాలెంజ్ చేస్తుంది. మరి మన హీరో అర్హుడని నిరూపించుకొని బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాడా లేదా అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. మీరందరికీ నచ్చే ఒక విషయం ఒకటి చెప్పమంటారా? ఈ సిరీస్లో మన ఇండియన్ యాక్టర్ అయిన అనుపమ్ త్రిపాఠి ఉన్నారు. తన యాక్టింగ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ తన కొరియన్ డైలాగ్ డెలివరీ నేటివ్ కొరియన్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది. నాకైతే హీరోయిన్ కెమిస్ట్రీ చాలా నచ్చింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. మీకు ఏ అంశం బాగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. మరిన్ని రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేరే రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.